ఇప్పుడు నేను అన్నది అదే, మొండి మొండి కాదు అది, పట్టుదల అంటారు దాన్ని. పట్టుదలే. మనకి ఆత్మాభిమానాన్ని పొగరు అంటారు, అవును. ఈ పట్టుదల అంటేనేమో మొండిది అంటారు. కాదు, పట్టుదల అంటే పట్టిన పట్టు విడవరు అన్నమే మేనర్ లో. నేను ఈ పని చేయాలన్నది పట్టుదల. మొండి వైఖరి వేరు. ఓకే. నేను దానికి ఒక పదం ఉంది, నేను పట్టిన కాలం ముందు అంటే వాళ్ళు ఏమంటారంటే నేను చెప్పిందే కరెక్ట్. దానికి నేను కుందేలికి మూడే ఉన్నాయి, నువ్వు నమ్ము అని అంటారు. మొండి వాదన అంటారు, మొండితనం అంటారు. అది కాదు నేను పట్టుదల. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్. ఎస్ ఎస్. అంటే మీరు అనుకున్న సాంగ్ కూడా చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు, అసలు ఎక్సెస్ పెట్టారు అంత అని అన్నారు. నిజమేనా? అది ఎంత అయింది అంత వరకు? అంటే ఎక్సెస్ పెట్టలేదు, ఎక్సెస్ పెట్టాలనుకుని పెట్టాను. ఓకే. అది ఎప్పుడైతే మనకి సాంగ్ భీమ్స్ గారు, కాసిట్ల గారు, శ్రావణ్ భార్గవి గారు వీళ్ళందరి నుంచి వచ్చిన తర్వాత అది ఒక పంచపక్ష పర్వం లాగా అలా అనిపించింది నాకు వింటుంటే. దాని ప్రెజెంటేషన్ కూడా అలానే ఉండాలి కదా. మనం వెళ్ళిపోయి ఒక 4 డాన్సర్స్ తోటి ఏదో అట్లా చేస్తే దానికి ఇప్పుడు మనం ఈ డిస్కషన్ కూడా ఉండేది కాదు. జయతి గారు మీరు సాంగ్ చేశారు బాగుంది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆ సాంగ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతుంటే దానికి అంత ఎఫర్ట్ పెట్టాను నేను. ఇన్ని సంవత్సరాల గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ నా ప్రేక్షకుల దగ్గర నేను వెళ్ళాలి, వాళ్ళకి నచ్చాలి, నేను మళ్ళీ మా జైతి వచ్చిందని ఫీల్ అవ్వాలని తప్పంతో చేశాను. మీరు ఆ సాంగ్ అంతా చూడండి, అదే బ్లష్ ఉంటుంది నాకు. సంతోషంగా చేసా, ఒక పండగలాగా చేసే 3 రోజులు కూడా నేను నా పాటని అట్లా చేసుకున్నాను. తీర్చిదిద్దా ఉంటాం కదా, అలా చేశాను ఆ సాంగ్ని. అది మరి స్వామి దయతోటి ఆ పాట ఇంకా 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 కొంచెం బాగా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటాను. ప్యాషనేట్ గా చేశారు, అది మాత్రం బాగా అర్థం అవుతుంది. మీరు చెప్పే విధానంలో కానీ ఆ ఇంట్రెస్ట్ లో కానీ చాలా ప్యాషనేట్ గా చేశారు. చాలా తక్కువ మందిలో ఉంటుంది అది. ఇప్పటి వరకు ప్రొడక్షన్ లో సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఇన్ని టాస్క్లు తీసుకోవాలి అన్న వాళ్ళందరినీ అబ్బాయిలనే చూసాం, లేడీస్ చాలా తక్కువ మందిని చూసాం. సో ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాం, అందులో తెలుగు అమ్మాయి అనేటప్పటికీ మాకు కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. సో ఇంకా మీ నుంచి సినిమాలు రాబోతున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ రాబోతోంది అని విన్నాము, దాని గురించి చెప్తారా? తప్పకుండా చెప్తానండి. చెప్తారా అంటే చెప్తానండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది, మళ్ళీ మనం కూర్చుంటాము, మళ్ళీ మాట్లాడుకుంటాం. ఆ సాంగ్ అయ్యేలో ఆ టైంలోనే నేను ఇప్పుడు ఒక మూవీ సబ్జెక్ట్లో డిస్కషన్లోనే డెఫినెట్గా 2-3 నెలల్లో దాని గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. డెఫినెట్గా ఉంది మూవీ. సో సాంగ్స్ అనగానే ఈ క్వశ్చన్ అడగాలి. ఇంకా ఏంటంటే ప్రైవేట్ సాంగ్స్ అనగానే కొంచెం ఆ కలరింగ్ అదైతే ఖచ్చితంగా ఉంటుంది, మోడర్న్ లుక్ కానీ లేకపోతే ఇంకోటి ఒక వర్గం అంతా నచ్చేలాగా. మీ సాంగ్స్ లో ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇదంటే పెళ్లి సాంగ్, అదేం సాంగ్ అసలు ఎలా ఉండదు? అది కొంచెం మాస్ గానే వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది కొంచెం క్లాసీగా మ్యారేజ్లలో వేసుకోవడానికి. కొంచెం మాస్ అంటే ఆ మూమెంట్స్, ఆ కాస్ట్యూమ్స్ కొంచెం అలా ఉంటాయి కదా, ఆ టైప్ అనుకున్నాను నేను. మాస్ లుక్ తోటి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇలా అంటే కాకుండా కొంచెం అది కూడా ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా డిఫరెన్స్ వాళ్ళకి, అది ఆ డిఫరెన్స్ చూపించడానికి. ఇప్పుడు మళ్ళీ ఇదే సాంగ్ తో రాలేము, ఆల్రెడీ వెస్ట్రన్ టైప్ ఆఫ్ సాంగ్. లచ్చిలో నా ఇంట్రో సాంగ్ వెస్ట్రన్, మొత్తం వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ అవి. నేనే అని మోహనా భోగరాజు గారు పాడారు ఆ పాట. అది కూడా చాలా ఇదిగా దగ్గరుండే చేయించుకున్నాను అది. సో వెస్ట్రన్ అయిపోయింది, ట్రెడిషనల్ అయిపోయింది, కొంచెం డిఫరెంట్ అంతే కదా. ఒకటేలాగా మనం కొంచెం మోడర్న్ గా అంటే ఇంకొంచెం బాగా కనబడతారా? మోడర్న్ కాదు, మాస్ లుక్ అంటే మాస్. ఓకే మాస్ సాంగ్ అనుకుంటాను. కొంచెం మాస్ అంటే కొంచెం మాసీగా వాయిస్ ఇంకా. ఓకే సో మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే డిజైన్ చేసుకుంటారా? నేనే చేసుకుంటాను. సో ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది మీలో. చాలా డిఫరెంట్ కనబడతారు. ఎక్కడ కనిపించారు? ఇది ఎక్కడ అలవాటు అయింది మీకు? ఫస్ట్ నుంచి ఉందా? లైవ్ ఛానల్లోనే. ఛానల్లో అప్పుడు ఏం జరిగేదంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి ఎన్ని వందల వేలని డ్రెస్సులు వేసుకుంటాము. ఒక సంవత్సరం అంటే 365 రోజులు అంటే మాకు అసలు లీవే లేదు, మాకు ఏ రోజు కూడా బ్రేక్ లేదు కదా. అన్ని డ్రెస్సులు వేసుకోవాలనుకుంటే ఛానల్ అయినా ఎన్ని రోజులు భరిస్తుంది మమ్మల్ని. సో అప్పుడు మాకు కర్టసీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. కొన్ని షాప్స్, ఉమెన్స్ వరల్డ్, కళానికేతన్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఆ షాప్స్లో అన్నీ కూడా ఏ కొత్తవి వచ్చినా కూడా కొంచెం ట్రెండ్గా ఉన్నాయి అన్ని సెట్స్ తీసి పక్కన పెట్టేవారు అనమాట. నేను వెళ్ళి చూస్ చేసుకునేదాన్ని, ఇది ఈ రోజు వేసుకుంది, ఇది రోజు. అట్లా వెస్ట్రన్కి ఒక షాప్ ఉంది, అలా ఒక 4-5 షాప్స్ ఉన్నాయి నాకు. ఓకే 4-5 షాప్లో వెళ్ళి ఈ వీక్ ఇది వాడతాను అట్లా పెట్టుకునేవాళ్ళు అనమాట. అట్లా నాకు ఇంట్రెస్ట్ అనమాట. కెమెరాకి ఏ కలర్స్ వాడాలి, మా ఛానల్లో సీనియర్ మోస్ట్ కెమెరామెన్స్ ఉండేవారు, వాళ్ళు కాంబినేషన్స్ చెప్పేవాళ్ళు. నేను నేర్చుకున్నదంతా జెమిని ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో మా మేనేజర్స్ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కొంతమంది చాలా మంది లేరు, వాళ్ళే మాకు అడ్వైస్ చేసేది. వాళ్ళంతా సీనియర్స్ కదా, ఎలా చేయాలి ఎలా ఉండాలి బాగా చెప్పేవాళ్ళు. ఇక సీనియర్ కెమెరామెన్స్ అయితే ఈ కలర్కి కాంబినేషన్ ఇలా కాంట్రాస్ట్, అప్పుడే కాంట్రాస్ట్ అవన్నీ అట్లా చెప్పేవాడు. అట్లా నేర్చుకొని అలవాటు అయిపోయింది దీనికి, కెమెరాకి ఏది బాగుంటుంది. సూపర్. అయితే మరి జగతి గారు ఇంట్లో కూడా
ఇలాగే ఉంటారా లేకపోతే కొంచెం అమ్మ నాన్నలకి కొంచెం భయపడేలాగా ఉంటారా? ఏముండదా ఇంట్లో? ఎలా ఉంటుంది అసలు మీ వాళ్ళ దగ్గర భయపడాలి? భయం అంటే భక్తి ఉండాలి. తల్లిదండ్రులు అంటే మనకి భయం ఉండకూడదు ఎప్పుడు. మనం పొరపాటు చేస్తేనే వాళ్ళు అంటారా అని భయం. పొరపాటు పని చేయం కాబట్టి వాళ్ళ దగ్గర భక్తితోనే ఉండాలి. ఎంత ఎదిగినా సరే తల్లిదండ్రులు అంటే ఆ భక్తి ఉండాలి. అంటే భక్తి మీన్స్ వెళ్ళి రోజు పూజ చేయమని కాదు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ దగ్గర మాట్లాడే విధానం. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర కూడా అది లేదు ఆపు అని అలా మాట్లాడకూడదు అనిపిస్తుంది నాకు. ఎవరైనా అట్లా చూస్తే నాకు నచ్చదు అది. వాళ్ళతో కొద్దిగా కొంచెం పొలెట్గా మాట్లాడితే ఆ మమ్మీ ఆ డాడీ అట్లా మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళలాగా మాట్లాడిస్తూ ఉంటారు కొంతమంది. పేరెంట్స్ దగ్గర కరెక్ట్గా మాట్లాడండి, అది నచ్చదు. నేను మాత్రం ఇంట్లో ఫ్రెండ్లీగా ఉంటాను. మా అమ్మతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాను. మా నాన్నగారు ఎక్కువ మాట్లాడరు అసలు. ఓకే, అట్లా. ఓకే ఓకే. సో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా క్రేజీగా ఏదైనా థింక్ చేశారు ఎప్పుడన్నా టీనేజ్లో కానీ ఏదైనా? అప్పుడు లేదు ఇప్పుడు లేదు. నా థింకింగ్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అసలు. నేను దేనిదాన్ని నేను ట్రెండ్ సెట్ చేసే అమ్మాయినే. అప్పుడైనా ఇప్పుడైనా నేను అలానే ఉంటాను. ఒకరిని చూసి కాపీ అయితే నేను కొట్టను, కానీ నాకు నేనుగా ఓన్గా ఉంటాను. క్రేజీగా అనేది నాకు థాట్స్ కూడా క్రేజీ థాట్స్ ఏం రావు. సూపర్, ఇది క్రేజీ. క్రేజ్ అంటే పిచ్చి థాట్స్ ఎందుకు, మంచి థాట్స్ తీసుకుందాం. సో మీకు ఫేవరెట్ హీరోలు కానీ హీరోయిన్ కానీ ఎవరు అసలు? ఫేవరెట్ హీరోస్ అంటే నాకు అంతా పాతకాలం వాళ్ళ గురించే మాట్లాడతాను. మీకు బోర్ కొట్టినా సరే, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక అభిమానం అనేది ఇంటర్వ్యూకి మారేది అభిమానమే కాదు. నేను అంటే జైతి ఒకటే చెప్తుంది, మరి ఒకటే చెప్తాము. మరి అభిమానులు అంటే 10 మంది మారుతారు కదా. అంటే కాకపోతే జనరేషన్ బట్టి మనం వాళ్ళు ఇష్టపడతాం, కానీ అభిమానం అంటే నేనంటే నరనరాల్లో ఉంటుంది కదా. వీళ్ళంటే క్రేజ్గా ఎక్కడ ఉన్నా కూడా అట్లా వెళ్ళి చూస్తూ ఉంటాం. అట్లా అయితే నాకు వాణిశ్రీ గారు అంటే ఇష్టం. ఓకే, ఆవిడ యాక్టింగ్ ఇష్టం, ఆవిడ మాట్లాడే విధానం ఇష్టం. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి అది నాకు ఆయన జేమ్స్ బాండ్ మూవీస్ లైక్ చేస్తాను బాగా. తర్వాత సిమ్రన్ గారు, ఆవిడ కూడా చాలా ప్యాషనెట్గా ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ ఆవిడ వే ఆఫ్ స్టైల్, డాన్స్ అసలు స్టార్టింగ్లో ఆవిడకి రాదని తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. తర్వాత తను ఓన్గా ఎంత మూమెంట్స్ తను ఎంత ఈజీగా ఉంటుంది, అదంతా మంచిగా అనిపిస్తుంది. సో మీరు క్లాసికల్ డాన్సరేగా? అంటే క్లాసికల్ ఒక 1 year నేర్చుకున్నాను. అది ఎక్కలేదు అంతగా, ఆ జతుల దగ్గరే కొంచెం అలా వచ్చేసి కొద్దిగా ఆగిపోయింది. ఇంకా సో తర్వాత వెస్ట్రన్కి వచ్చాను అంతే. సో ఇప్పుడున్న హీరోల్లో బాగా నైస్ అనిపించేవాళ్ళు, నచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నైస్ నచ్చేవాళ్ళు అంటే పవన్ గారిని స్టైల్ని నచ్చుతాను, ఆయన యాక్టింగ్ని నచ్చుతాను, ఆయన కళ్ళని నచ్చుతాను అంతే. ఓకే, చాలా బాగా చెప్పారు. నాకు ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇలా మాట్లాడలేదు. నచ్చుతాను, చాలా బాగా చెప్పారు, అసలు మామూలుగా కాదు. సో మీకు వర్క్ చేయాల్సిన అవకాశం వస్తే పలానా వాళ్ళతో చేయాలి, ఇలాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఇలాంటి ఒపీనియన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అన్ని మనకి కళలు కంటే ఇప్పుడు అవసరం, మనం నిజంలో అనుకుందాం అవన్నీ కళలే. అంటే అట్లీస్ట్ కళ్ళు కంటే దానికోసం కష్టపడచ్చు కదా. ఇది అసలు కాని పని. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళలు గండం అంటే రాత్రిపూట కళలు కాదు అవి. మనం అవ్వే దాని గురించి ఆ కళలు కనొచ్చు, కానీ అవ్వని దాని గురించి ఎందుకు అనుకొని అది వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు అనుకోండి, ఈ హీరో అయితే బాగుంటారు, వీళ్ళైతే బాగుంటారు అనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్తాను నేను, ఇది ఒక కాంట్రవర్సీ చేసుకుని ఇప్పుడు వచ్చే చిన్న హీరో కూడా పక్క రాష్ట్రాల నుంచి తమిళ అమ్మాయిలో లేదా కన్నడ అమ్మాయిలో చిన్న హీరో అంతకుముందు 1 or 2 చేసి ఉంటాడు, వాడికి కూడా పక్క హీరోయిన్లే కావాల్సి వస్తుంది. ఇంకా తెలుగు అమ్మాయిల్ని ఈ చిన్న హీరోనే చేయకపోతే పెద్ద హీరోల గురించి నేనేం ఆలోచించాలి చెప్పండి. సో ఆప్షన్ తీస్తారా మీరు? ఆన్సర్ ఇచ్చా మీకు. ఓకే ఓకే, మీరు అడిగిన ఆన్సర్కి ఇది. అంటే అంత చిన్న హీరోని తక్కువ అనట్లేదు. అంటే ఒక సినిమా స్థాయి నుంచి 2వ దానికి వచ్చేదానికి అతని డెసిషన్ కి, అతను అడిగిన దానికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఇలా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఏంటయ్యా మీరేం చేదో ఉంది కదా, నీకు తెలుగు అమ్మాయి ఇలాంటి అమ్మాయిని అనుకుంటున్నావు అని యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి మనస్కరించాలి. అప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అప్పుడు నేను అనుకుంటానా నెక్స్ట్ నా పిక్చర్లోని పలానా హీరోని ఎట్లా అనుకుంటాను? చాలా ఫ్యాక్ట్ అది, ఓపెన్గా చెప్పారు. అంటే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు ఇన్ని ఇయర్స్గా ఉన్నారు కాబట్టి సో మీకు ఇంకెక్కువ ఫ్యాక్ట్స్ తెలిసి ఉంటాయి అని అంతే. డెఫినెట్గా అందుకే ఈ మాట చెప్పాను. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు కాకూడదా? బాగా చెప్పారు, అది కెమెరాగా చెప్పేసి సీరియస్గా. ఎన్నేళ్ళు ఒక ఛాన్స్ అంటూ ఉండాలి తెలుగు అమ్మాయిలు.
సరే వాళ్ళకి మనకి మంచి రోజులు వస్తాయి, హోప్స్. బాగుంది ఇది మాత్రం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత జయతి ఎలా కనిపిస్తుంది అలా అలా వచ్చిపోతుంది చంద్రముఖి లాగా. ఈ మధ్య కాలంలో చాలా డీసెంట్ గా ఇంటర్వ్యూల్లో ఇలా మెల్లగా మాట్లాడుతున్న జయతి గారిలోంచి వెన్నెల జయతి ఒకసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు, ఎంత కూల్ గా ఉంటాం. అవును. సో సూపర్ అండి, మీ థాట్స్ కానీ మీ స్టోరీ కానీ మీ ఇది కానీ చాలా చాలా బాగుంది. అండ్ మీ సాంగ్ చాలా బాగుంది. ఇలాంటి థాట్స్తో ఇంకా మీరు ముందుకెళ్ళాలి, ఇంకా చాలా అచీవ్ చేయాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అదే మీరు ఇలా చూస్తుంటే నేను చెప్పలేకపోతున్నాను ఒక వీజే ముందు నేను ఏం చెప్పాలి. సో ఎనీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని ఇలా మనం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. నా గురించి మీరు అడిగారు, నేను కూడా హార్ట్ఫుల్గానే మాట్లాడాను మీతో. సో ఇదైతే ఇంటర్వ్యూ చేసినట్టుగా నాకు అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్లీగా ఉంది. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీలైతే మన సాంగ్ ఇంకా సక్సెస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీట్ అవుతాను. మీరు ఇంకా చాలా సక్సెస్ సాధించాలి, మాకు ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.